2024 18వ లోక్సభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8 మంది గెలవడం జరిగింది. అందులో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గడ్డం వంశీకృష్ణ ఎంపీ అభ్యర్థి గోమా శ్రీనివాస్పై 1,31,364 ఓట్లతో గెలుపొందారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సురేష్ శెట్కర్ బీజేపీ క్యాండిడేట్ బీబీ పాటిల్పై 46,188 ఓట్లతో గెలుపొందారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మల్లు రవి బీజేపీ అభ్యర్థి అయినటువంటి పొనుగొంటి భరత్పై 94,414 ఓట్లతో గెలుపొందారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కుందూరు రఘువీరారెడ్డి బీజేపీ క్యాండిడేట్ సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రికార్డు పొందినటువంటి నల్గొండ పార్లమెంటు అభ్యర్థి రఘువీరారెడ్డి. పార్లమెంటు నియోజకవర్గం చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ బూర నర్సయ్యగౌడ్పై 2,22,170 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్య క్యాండిడేట్ ఆరూరి రమేష్పై 2,20,339 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పి బలరాం నాయక్ టీఆర్ఎస్ క్యాండిడేట్ మాలోత్ కవితపై 3,49,165 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆర్ రఘురామరెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ నామ నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అందులో 6గురికి భారీ మెజార్టీ గెలుపొందడం జరిగింది. అందులో అందరికంటే తెలంగాణ రాష్ట్రం నల్గొండ అభ్యర్థికి రావడం